హాయ్ ఫ్రెండ్స్, గేమ్ చేంజర్ సినిమా 3 రోజుల్లో 300 కోట్లకు పైగా గ్రాస్ అయితే కలెక్ట్ చేసిందనమాట. నిజంగా ఇదైతే బాక్స్ ఆఫీస్ ర్యాంపేజ్ అనే చెప్పాలి. సినిమాకు వచ్చిన మిక్స్డ్ రివ్యూస్కి ఈ కలెక్షన్స్కి అయితే అస్సలు సంబంధం లేదనమాట. దీనికి కారణం మన మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి స్టార్ పవరే అని చెప్పడానికి ఎంతకంటే నిదర్శనం అయితే ఇంకోటి అయితే లేదు. నిజంగా నెక్స్ట్ లెవెల్ ర్యాంపేజ్ ఇది. ఇంకా నిన్న చూసుకుంటే 24 గంటల్లో గేమ్ చేంజర్ సినిమా బుక్ మై షోలో 234Kకి పైగా టికెట్స్ అయితే సోల్డ్ అవుట్ అయితే అయ్యాయి. ఇంకా డిస్టిక్ యాప్లో కావచ్చు, పేటిఎంలో కావచ్చు, ఇంకా వాకిన్స్ కావచ్చు. నిజంగా నెక్స్ట్ లెవెల్ ర్యాంపేజ్ అయితే జరుగుతుంది. మీరు చూసుకుంటే డాకు మహారాజ్కి నిన్న 24 అవర్స్లో 291Kకి పైగా టికెట్స్ అయితే సోల్డ్ అవుట్ అయితే అయ్యాయి. మన గేమ్ చేంజర్ సినిమాకి 234K టికెట్స్ అయితే సోల్డ్ అవుట్ అయితే అయ్యాయి. మీరు చూసుకుంటే చాలా తక్కువ డిఫరెన్స్ అయితే ఉంది కొత్త సినిమాకి, అలాగే 2 రోజుల ముందు రిలీజ్ అయిన మన గేమ్ చేంజర్ సినిమాకి. కాబట్టి గేమ్ చేంజర్ సినిమాకి వచ్చేవి ఫేక్ కలెక్షన్స్ అని చాలా రకాలైన వెబ్సైట్లో, చాలా రకాలైన యూట్యూబ్ ఛానల్లో, చాలా రకాలైన మనుషులు అయితే ప్రచారం చేస్తూ అయితే ఉంటారు. మీరు చూసుకుంటే రంగస్థలం లాంటి సినిమాకి కూడా ఫేక్ కలెక్షన్స్ అని రుద్దేసే బ్యాచ్ ఇది. కాబట్టి వాళ్ళ ఊబులో అయితే మీరైతే పడకండి. కలెక్షన్స్ అనేవి రావు అనేది మీ భ్రమ. రామ్ చరణ్ గారు లాంటి హీరోకి ఖచ్చితంగా కలెక్షన్స్ అయితే వస్తాయి. ఈ సంక్రాంతికి ఎలా అయినా ఒక్కసారైనా చూసేలాగే ఉంది సినిమా, ఖచ్చితంగా చూస్తారు కూడా. కాబట్టి కలెక్షన్స్ అనేవి ఫేక్ అనేది పచ్చి అబద్ధం అనమాట. కలెక్షన్స్ రావు అనుకునే వాళ్ళకి ఊహల్లో అయితే బతుకుతున్నారు మీరు. కాబట్టి అలాంటి ఊబులో అయితే ఫ్యాన్స్ అయితే చిక్కుకోకుండా మన గేమ్ చేంజర్ సినిమాని ఈ సంక్రాంతి హాలిడేస్ అయ్యేంత వరకు ఎవడో ఆపలేడు అనమాట. ఖచ్చితంగా ఫ్యామిలీస్ అందరూ లైన్ అయితే కడుతున్నారు సినిమాకి. ఈ సినిమాని అసలు మామూలుగా ఉండదు రెస్పాన్స్ అయితే. అంటే ఎవరు ఊహించరు సినిమా ఏమైపోద్ది అనుకున్నారంటే, చాలా అంటే ఆగిపోద్ది, 2వ రోజుకి ఆగిపోద్ది, నెగిటివ్ బాగా స్ప్రెడ్ అయిపోయింది అనుకున్నారు. కానీ ఈ రేంజ్ కలెక్షన్స్ అయితే చూసి కొంతమంది అయితే పండగ చేసుకుంటాం కూడా ఆగిపోయారు అనమాట. ఆ రేంజ్లో ఉంది బ్యాటింగ్ అయితే. కాబట్టి వాళ్ళ ఊపులో అయితే పడకండి, సినిమాని అయితే సెలబ్రేట్ చేసుకోండి, చక్కగా మీ ఫ్యామిలీతో అయితే వెళ్ళండి. అలాగే ఈరోజు భోగి పండుగ కదా, అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు అనమాట. అందరూ హ్యాపీగా సేఫ్గా పండుగనైతే చేసుకోండి. థ్యాంక్ యూ.